హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడటానికి వచ్చిన వారందరికీ చాలా థ్యాంక్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి తెలుగు టైపింగ్ కీబోర్డ్ గురించి అనమాట. యాప్ పేరు వచ్చేసి దేశీ తెలుగు కీబోర్డ్ యాప్. ఈ యాప్ ని మనం గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ దేశీ తెలుగు కీబోర్డ్ లో మనం ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చాలా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్ తో చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా టైప్ చేసుకోవచ్చు వితౌట్ మిస్టేక్స్. తెలుగు నుంచి ఇంగ్లీష్ కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ఒక బటన్ తో మనకి నచ్చిన భాషని మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. ఈ కీబోర్డ్ మనకి ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. తర్వాత సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో దేశీ తెలుగు కీబోర్డ్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇదిగో ఎలా వస్తుంది. తర్వాత స్టెప్ 1 దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ నొక్కండి. ఓపెన్ నొక్కితే స్టెప్ 1 యాక్టివేట్ కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. కీబోర్డ్ లిస్ట్ అండ్ డిఫాల్ట్ లో దేశీ తెలుగు కీబోర్డ్ అని సెలెక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. స్టెప్ 2 లో సెలెక్ట్ కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. చూస్ ఇన్పుట్ మెథడ్ లో తెలుగు మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇంతటితో మన సెటప్ కంప్లీట్ అయింది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కనుక నాకు ఈ ఆప్షన్స్ అన్ని లేవు, డైరెక్ట్ ఓపెన్ అని వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఓపెన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దీనిలో హౌ టు యూజ్ అని ఉందిగా, వన్స్ వాటిని చూడండి. తెలుగు టైపింగ్ ఎలా చేయాలి, వాయిస్ టైపింగ్ ఎలా చేయాలి, అండ్ తెలుగులో ఎలా టైప్ చేయాలి, ఇంకోటి వచ్చేసి మన హ్యాండ్ రైటింగ్ మన వేలుతో ఎలా రాయాలి అని మొత్తం క్లియర్ గా అన్ని వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి ఇక్కడ డాష్ బోర్డ్ లో. వీలుంటే ఒకసారి వాటిని చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ కీబోర్డ్ థీమ్స్. ఈ ఆప్షన్ లో మీకు నచ్చిన కీబోర్డ్ థీమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రకరకాల థీమ్స్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ ది సెలెక్ట్ చేసుకున్నా, బ్లాక్ అండ్ వైట్ థీమ్ ని ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి బ్యాక్ కి వచ్చి ఫ్రెండ్స్ మన ఎలా వర్క్ అవుతుందో వన్స్ చూద్దాం. నేను అయితే వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు టైప్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు టైప్ చేసి చూద్దాం. నేను ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగులో టైప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారా? నేను టైప్ చేస్తున్నా. ఏం చేస్తున్నారు, తిన్నారా, ఎలా ఉన్నారు, బాగున్నారా? చూడండి, వితౌట్ మిస్టేక్ ఎంత ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా తెలుగులో టైప్ అవుతుందో ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ చూద్దాం. వాయిస్ తో ఈజీగా ఎలా టైప్ చేసుకోవాలో చూద్దాం. కీబోర్డ్ లో రైట్ సైడ్ టాప్ లో బ్లాక్ కలర్ లో మైక్ ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసి మనం వాయిస్ తో మెసేజ్ టైప్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మైక్ మీద క్లిక్ చేస్తున్నా. వాయిస్ తో చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వితౌట్ మిస్టేక్ ఎలా టైప్ చేసుకోవచ్చో చూసారుగా. వేరే కీబోర్డ్ తో పోలిస్తే ఈ కీబోర్డ్ ఎంత పర్ఫెక్ట్ గా ఈజీగా వర్క్ అవుతుందో. దీనిలో ఈజీగా కాపీ అండ్ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కీబోర్డ్ చూడండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్ పేపర్ ఐకాన్ లా ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. కాపీ చేసి చూపిస్తా చూడండి. ఇందాక మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ లో లెఫ్ట్ సైడ్ సెకండ్ ఉన్న పేపర్ ఐకాన్ లో వస్తుంది. ఓపెన్ చేసి చూడండి. మీకు కావాలంటే దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనం టెక్స్ట్ లో కాపీ చేసుకోవచ్చు. ఈ కీబోర్డ్ లో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. దానిలో రకరకాల కీబోర్డ్ ఫాంట్స్ కూడా ఉన్నాయి. నచ్చిన ఫాంట్ ని కూడా టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ కీబోర్డ్ లో ఫన్నీ గిఫ్ట్స్ అండ్ స్టిక్కర్స్ కూడా చాలా ఉన్నాయి. డైరెక్ట్ గా సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ లో ఉన్న స్టిక్కర్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. మనం తెలుగు కీబోర్డ్ కూడా సపరేట్ గా ఉంటుంది. దానిలో చూడండి ఫ్రెండ్స్ 2 వర్డ్స్ రాసి చూపిస్తాను. నేను సతీష్. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఈ కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. రైట్ సైడ్ టాప్ లో సెకండ్ ఆప్షన్ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన టైప్ లో కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు కీబోర్డు, హ్యాండ్ రైటింగ్ కీబోర్డ్ అంటే మన వేలుతో రాసుకునే కీబోర్డ్ కూడా ఉంటుంది. మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్లు టైప్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ కీబోర్డ్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.